In this video, who question words. Who has written? Who has written? ఎవరు రాశారు? Who have written? ఎవరు? Who have eaten? ఎవరు తిన్నారు? Who has drawn the picture? ఈ బొమ్మ ఎవరు గీశారు? ఈ మూడు వాక్యాలు ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ హూ అంటే ఎవరు అనేది రాయాలి. అతను లేదా నేను లేదా నీవు లేదా మీరు. ఆ సబ్జెక్ట్స్ని ఒకసారి సైడ్ చూద్దాం. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్స్ నేను, యు, నీవు, వి, మేము, మనము, దే, వారు, తర్వాత దోస్ అవి, హీ అతను, షీ ఆమె, ఇట్ అది, దీస్ ఇవి. ఈ విధంగా మనం సబ్జెక్ట్స్ని రాయాలి. నెక్స్ట్ ఐదవది చూడండి. ఐదవ దాంట్లో డిడ్ యూ డ్రింక్ మిల్క్? నీవు పాలు తాగావా? డిడ్ యూ డ్రింక్ అనాలి. డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాడ్ వెర్బ్స్లో ఎస్టర్డే కానీ 1 hour ఎగో కానీ ఎగో అనేటువంటివి రాయాలి. డిడ్ యూ డ్రింక్ మిల్క్ ఎస్టర్డే? నీవు నిన్న పాలు తాగావా? ఎస్టర్డే అని ఉంటుందన్నమాట. జనరల్గా ప్రజెంట్ టెన్స్లో అయితే డూ, డజ్ వస్తుంది. డిడ్ అనేది సింపుల్ పాస్ట్. డిడ్ వచ్చినప్పుడు ఆ వాక్యం ఎస్ ఆర్ నో అని ఆన్సర్ రాయాలి. ఎస్ ఆర్ నో. ఎస్ ఐ డ్రింక్. ఎస్ ఐ డిడ్ అన్నా తప్పలేదు. ఎస్ ఐ డిడ్. డిడ్ యూ డ్రింక్ మిల్క్? ఎస్ ఐ డిడ్. డిడ్ యూ కిల్ ద స్నేక్? ఎస్ ఐ డిడ్. డూ యూ డ్రింక్ మిల్క్? ఎస్ ఐ డూ. డస్ హీ డ్రింక్ మిల్క్? ఎస్ హీ డస్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తాం అన్నమాట. డిడ్ రాసినప్పుడు V1 మాత్రమే రాయాలి. సపోజ్ డిడ్ యూ కిల్డ్ రాయకూడదు. డిడ్ యూ కిల్డ్ అనేది రాయకూడదు. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది డిడ్. కాబట్టి యాక్సిలరీస్ అంటాం వాటిని. డిడ్ యూ కిల్డ్ అనకూడదు, డిడ్ యూ కిల్ అనాలి. ఆ తేడానే ఈ విద్యార్థులు గమనించండి. డిడ్ యూ కిల్, డిడ్ యూ కిల్ అనేది రాయాలి. ఓకే, ఈ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్తామన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి ఐ నేను, కర్త అంటే పని చేసిన వారు ఎవరు? ఐ నేను. ఐ కిల్ ద స్నేక్. యూ నీవు. యూ ఈట్ చాక్లెట్. వీ మనము మేము. వీ డ్రింక్ మిల్క్. దే వారు. దే డ్రింక్ మిల్క్. దీస్ ఆర్ ఫ్లవర్స్. దీస్ డ్రింక్ మిల్క్. దోస్ అవి లేదా వారు. దోస్ అవి దూరంగా ఉన్న వస్తువుని దోస్ అంటాం. హీ అతను. షీ ఆమె. ఇట్ అది. దీస్ ఇవి. దీస్ ఇవి. కాబట్టి సబ్జెక్ట్స్ని హూ ప్లేస్లో వీటిని మనం రాసి ఐ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి. ఐ హ్యావ్ తో రాయాలి. I have, he has, she has ప్లస్ V3 రావాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినప్పుడు V3 అనేది రావాలి. సో ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి ఈ విధంగా మనం
వాక్యాలు ఇచ్చాము. విద్యార్థులు ఈ వాక్యాలను బాగా ప్రాక్టీస్ చేసి మీ సాటి విద్యార్థులతో మీరు స్పోకెన్ ఫామ్లో ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.